రియల్ ఎస్టేట్ చేసేటువంటి పర్సన్స్ సేల్స్ ప్రజెంటేషన్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఏవి తీసుకుంటే ఈజీగా క్లోజింగ్ అవుతుంది, ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అందరికీ నమస్తే, నేను మీ రాజేశ్వరి, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ సేల్స్ అండ్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సేల్స్ ట్రైనర్, రెరా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్. సో ఇవాళ మనం ఎంతోమంది రియల్ ఎస్టేట్ చాలామంది వస్తున్నారండి, కానీ సరి అయినటువంటి ప్రాసెస్ అనేది చాలామందికి తెలియట్లేదు. 90% మధ్యలోనే వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మనం లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. దీన్ని ఓవర్కమ్ చేయటం కోసం మేము టీమ్ రాజేశ్వరి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కావాల్సినటువంటి కంటెంట్ని ఈజీగా అందరికి అర్థమయ్యే విధంగా అందించడం జరుగుతుంది. కేవలం ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చినటువంటి నాలెడ్జ్ని మాత్రమే నేను మీతో షేర్ చేసుకోవటం జరుగుతుంది. ఇది అందరికీ యూస్ఫుల్ అండ్ ఇంప్లిమెంటేషన్కి చేసే విధంగా ఈ టాపిక్స్ అనేది నేను మీతో డిస్కస్ చేయటం జరుగుతుందండి. సో ఇక్కడ మనం ఎప్పుడైతే సేల్స్ ప్రజెంటేషన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామో ఈజీగా మనం సేల్స్ అనేది క్లోజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు హోమ్ విజిట్కి వెళ్తారో ఆ హోమ్ విజిట్లో మీ ప్రజెంటేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఎంత ఎఫెక్టివ్గా అంటే అతనికి వినాలి, ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనేటువంటి ఫీలింగ్ని మీరు తీసుకురాగలగాలి. దానికోసం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుందామండి. సో ఫస్ట్ ఇన్వెస్టర్కి చెప్పాల్సింది ఏంటి అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల వచ్చేటువంటి ఫీచర్స్ ఏంటి అండ్ బెనిఫిట్స్ ఏంటి. ఫీచర్స్ అంటే మీరిచ్చేటువంటి ప్రత్యేకతలు ఏంటి అంటే లైక్ ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే కనుక ఒక అంబ్రిల్లా మనం తీసుకుంటామండి. సో అంబ్రిల్లా తీసుకున్నప్పుడు అంబ్రిల్లాకు ఉండేటువంటి ఫీచర్స్ అండ్ బెనిఫిట్. ఫీచర్ ఏంటి, వుడ్ పట్టుకుంటాము, రియల్ వుడ్తో ఉండటము, దాని యొక్క మెటీరియల్ అనేది మంచి అంటే క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ని యూజ్ చేయటం అనేది దాని యొక్క ఫీచర్స్, అంటే దానికి మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకతలు. సో బెనిఫిట్స్ అంటే దానివల్ల అంబ్రిల్లాని యూజ్ చేయటం వల్ల హార్మ్ఫుల్గా ఉండేటువంటి సన్ రైజెస్ నుంచి ప్రొటెక్ట్ చేయటమే కాకుండా వర్షపు నీటిని కూడా లోపలికి రాకుండా అది కంట్రోల్ చేయగలుగుతుంది, అంటే క్వాలిటీ వైజ్గా. సో ఇలా అంటే ఒక ప్రత్యేకత అండ్ వాళ్ళకు వచ్చే లాభాలు, అంటే మీ దగ్గర ఉండేటువంటి ప్రాజెక్టుకు ఉండేటువంటి ప్రత్యేకతలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయటం ద్వారా ఇన్వెస్టర్కి వచ్చేటువంటి లాభాలను ప్రాపర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్వెస్టర్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తున్నామా, లాజికల్గా కనెక్ట్ చేస్తున్నామా. ఎమోషనల్గా కనెక్ట్ చేసామనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్ చేయటం ద్వారా ఫ్యూచర్లో వాళ్ళకు వచ్చేటువంటి లాభం ద్వారా వాళ్ళ డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ అవుతున్నాయి అనేటువంటి విషయం కనెక్ట్ చేయగలిగితే అతని యొక్క ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడు. అంటే వాళ్ళ పిల్లల మ్యారేజెస్కే కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్స్కే కానివ్వండి, నెక్స్ట్ వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్లో మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన ల్యాండ్లో వాళ్ళ మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేయటం కోసమే కానివ్వండి, స్పెషల్గా అక్కడ ఇచ్చేటువంటి బెనిఫిట్సే కానివ్వండి. సో ఈ పాయింట్స్తో కనెక్ట్ చేస్తే ఇన్వెస్టర్ని క్లోజ్ చేయటం ఈజీ. కానీ లాజికల్గా మనం మాట్లాడామనుకోండి అక్కడ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. లాజికల్గా అందరూ కనెక్ట్ అవ్వరు. అలా ఇలా అక్కడ కొంటే అలా ఉంటుందా, ఇక్కడ కొంటే ఇలా ఉంటుందా, మీరు అక్కడ ఎందుకు కొన్నారు, ఇక్కడ కొనాల్సింది, ఇలా కాకుండా ఏదైతే ప్రాజెక్టు గురించి మనం చెప్తున్నామో దాన్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాయిసెస్. టూ మెనీ చాయిసెస్ ఇస్తున్నారా, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తున్నారా, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆ ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ ఉంది, ఆ హైవేకి ఉంది, ఈ హైవేకి ఉంది, ఇలా కన్ఫ్యూజ్ చేయకుండా మీరు ఏదైతే వాళ్ళ బడ్జెట్లో ఫస్ట్ మనము వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు వాళ్ళ బడ్జెట్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఆ బడ్జెట్కి సరైనటువంటి ప్రాజెక్ట్ని మాత్రమే వాళ్ళకు హైలైట్స్ చెప్తూ ఆ ప్రాజెక్ట్కి కనెక్ట్ చేసే విధంగా మీ యొక్క ప్రజెంటేషన్ అనేది ఉండాలి. ఇంకొక పాయింట్ వచ్చేసి ఫోమ్ అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఇన్వెస్టర్ కొనకపోతే ఇన్ ఫ్యూచర్లో కొనటం అనేటువంటి ఆప్షన్ తను కోల్పోతాడు. అంటే ల్యాండ్ రేట్స్ అనేది ఆల్రెడీ చాలా పెరిగిపోయాయి. గతంతో పోల్చుకుంటే ఒక 10 years బ్యాక్ ల్యాండ్ రేట్స్కి ప్రజెంట్ ఉన్న ల్యాండ్ రేట్స్కి చాలా వేరియేషన్ ఉంది. సో అప్పుడు కూడా కొనలేదు, ఇప్పుడు కూడా మీరు కొనకపోతే ఇక ఫ్యూచర్లో కొనేటువంటి అవకాశాన్ని కూడా కోల్పోతారు అనేటువంటి విషయాన్ని వాళ్లకు అర్థమయ్యే విధంగా క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్వెస్టర్కి మీరు క్లియర్గా అంత చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇన్వెస్టర్ కూడా కొనటానికి రెడీగా ఉన్నారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే అక్కడితో వాళ్ళతో రిలేషన్షిప్ అనేది కట్ చేసుకోకుండా నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకు
ప్రాజెక్ట్ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రిఫరల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. కస్టమర్ యొక్క రిఫరల్స్ కూడా, అంటే ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో అతను రిఫరల్ ఇచ్చినా కానీ మీ యొక్క సేల్స్ అనేది ఈజీగా క్లోజ్ అవుతుంది. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే మీ యొక్క సేల్స్ ప్రజెంటేషన్ చాలా ఎఫెక్టివ్గా వెళ్తుంది. కస్టమర్ ఈజీగా కనెక్ట్ అవుతాడు. మీ క్లోజింగ్స్ కూడా చాలా చక్కగా అవుతాయి. ఇంకా మరెన్నో వివరాలు తెలుసుకోవాలంటే మేము కండక్ట్ చేసేటువంటి ఫ్రీ ట్రైనింగ్కి అయితే మీరు అటెండ్ అవుతే ఇంకా ఎంతో నాలెడ్జ్ మీరు తీసుకొని మేము పూర్తిగా 90 days మీకు రియల్ ఎస్టేట్లో మాస్టరీ అవ్వటం కోసం కావాల్సిన నాలెడ్జ్ని షేర్ చేయటం జరుగుతుంది. సో ఇంకెందుకంటే ఆలస్యం, స్క్రీన్పై కనిపించే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి వెంటనే మీ నెంబర్ రిజిస్టర్ చేసుకొని రియల్ ఎస్టేట్ మాస్టరీగా సబ్జెక్ట్ తీసుకొని రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా ఏలేయండి. ఆల్ ది బెస్ట్.